ఆమె గట్టిగా శబ్దం చేసిన తర్వాత ఆ వ్యక్తి వెళ్లి చూస్తాడు. అక్కడొక పెద్ద పాముంటుంది. ఆ పాము అతన్ని చూసిన వెంటనే గుర్తుపడుతుంది. అతన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా శబ్దం చేస్తుంది. అతను భయంతో అక్కడి నుండి పారిపోతాడు. ఆ పాము అతన్ని అనుసరిస్తూనే వస్తుంది. అప్పుడు అతను ఆ హాస్టల్ మేనేజర్కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు. కానీ ఆ మేనేజర్ అతని మాటలు నమ్మడు. అప్పుడు ఆ మేనేజర్ అతని మీద సీరియస్ అవుతాడు. ఆ పాముని చంపడానికి అక్కడికి కొంతమంది గన్స్ తీసుకుని వస్తారు. కానీ వాళ్ళని కూడా ఆ పాము చాలా ఘోరంగా చంపేస్తుంది. అది చూసిన ఆ వ్యక్తికి ఇంకా భయం పెరుగుతుంది. ఆ సమయంలో అతను అతని చేతిలో ఉన్న గన్నతో దాన్ని షూట్ చేసి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు లోపలికి వెళ్తున్న అమ్మాయిని ఆ మేనేజర్ లోపలికి వెళ్ళనివ్వకుండా ఆమె గొంతుపైన కొడతాడు. అప్పుడు ఆమె కింద పడిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడతారు. అతను గట్టిగా మాట్లాడితే అతన్ని కూడా చంపేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ పాము ఆమె దగ్గరకు రాగానే ఆమె పైకి లేచి లోపలికి వెళ్తుంది. లోపల ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పాముని బంధించడానికి సిద్ధమయ్యారు. ఆ పాము ఆ రూంలోకి రాగానే ఆ తాడు పట్టుకున్న వ్యక్తిని అతను కిందికి తోసేస్తాడు. అప్పుడు ఆ పాము అందులో చిక్కుకుపోతుంది. అప్పుడు అతను ఆ పాముని గన్తో షూట్ చేయాలని అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి అతన్ని షూట్ చేయకుండా ఆపుతాడు. కొద్దిసేపట్లోనే ఆ పాము మళ్లీ బయటకు వస్తుంది. వచ్చి ఆ మేనేజర్ని కూడా చంపాలని చూస్తుంది. కానీ అదే సమయంలో ఒక కరెంటు పోల్ విరిగి ఆ పాము మీద పడుతుంది. అది కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఆ పాము కొంచెం వీక్ అయిపోతుంది. అదే సరైన సమయంగా తీసుకుని ఆ వ్యక్తి ఒక కత్తిని తీసుకుని ఆ పాముని చంపాలని చూస్తాడు. కానీ ఆ పాము మళ్లీ పైకి లేచి అతన్ని చుట్టుముట్టి వాళ్ళమ్మని చంపిన క్షణాలను గుర్తు చేసుకుని మరీ చంపుతుంది.